ఏరోప్లేన్ ఎక్కలేదు, కానీ ఆకాశంలో ఉన్నాం, క్లౌడ్స్లో ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ క్లౌడ్స్ మీద నడుస్తున్నాం. అంతలో మేము నడుస్తున్న గ్లాస్కి పెద్ద పెద్ద క్రాక్స్ వచ్చాయి. ఇంత పైనుండి కింద పడితే ఆ దేవుడైనా కాపాడగలడో లేడో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు బుర్జ్ ఖలీఫా టాప్ అండ్ ఆల్సో ఐ వన్స్ అగైన్ వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్ రాజీవ్ నిక్ దుబాయ్ లైవ్. ప్రపంచం మొత్తంలో అతి పెద్దదైన ఈ బుర్జ్ ఖలీఫాకి 165 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం 125th ఫ్లోర్ వరకు వెళ్తున్నాం. ఇండియా సినిమా హీరోలు, హీరోయిన్స్కి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్కి కూడా ఈ బిల్డింగ్లో ఫ్లాట్స్ ఉన్నాయంట. ఈ బిల్డింగ్ కట్టడానికి ఆల్మోస్ట్ 6 years పట్టింది. అండ్ కట్టిన వాళ్ళలో సగానికి ఎక్కువ మంది మన ఇండియన్స్ అండ్ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన తిరుపతి కొండ ఎక్కితే తిరుమల మొత్తం ఎలా కనిపిస్తుందో ఊరంతా, ఈ దుబాయ్లో కూడా ఏ కార్నర్కి వెళ్ళి చూసినా ఈ బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఎలివేటర్ ఎక్కబోతున్నాం. ఈ క్యూ అంతా దానికే. 60 secondsలో 124 ఫ్లోర్స్ ఎక్కిచ్చేస్తుంది. ఇట్స్ సంథింగ్ వెరీ స్పెషల్ యాక్చువల్లీ. గ్రౌండ్ ఫ్లోర్లో బాణం వదిలితే 124th ఫ్లోర్లో వచ్చి పడ్డట్టుంది ఎగ్జాక్ట్లీ. ఈ అద్దాల మేడ ఎప్పుడు చూసినా చకచక మెరుస్తూ ఉంటుంది. 1 month పడుతుందంట ఈ గ్లాస్ కవరింగ్స్ అంతా క్లీన్ చేయడానికి. దుబాయ్లో ఉన్న గోల్డ్ అంతా ఈ గోల్డెన్ లైట్స్తోనే చూపిస్తున్నారు. ఇక్కడ నుండి ఈ సముద్రం అండ్ సిటీ అంతా బంగారంతో నేసినట్టే ఉంది. లిఫ్ట్ మనకి 124th ఫ్లోర్ వరకే ఉంటుంది, కానీ 125th ఫ్లోర్ వరకే వెళ్ళొచ్చు. అది స్టేర్ కేజ్ ఎక్కి వెళ్ళాలి. అక్కడ నుంచి ఇంకొక క్లియర్ వ్యూ, సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇంత పైనుంచి చూస్తుంటే దుబాయ్ ఇంత చిన్నదా అనిపిస్తుంది. చుట్టూ ఉన్న సముద్రం అంతా కూడా కనిపిస్తుంది. అయితే ఈ పైకి డే టైంలో వస్తే, మార్నింగ్ టైంలో క్లౌడ్స్ అంతా ఇంకా చాలా బాగుంటుంది. కింద జరుగుతున్న ఫౌంటైన్ షో కూడా పైనుంచి చాలా చిన్నగా కనిపిస్తుంది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన గ్లాస్ వాక్వే ఇదే. కింద సిటీని చూస్తూ నడవచ్చు. గ్లాస్ పగిలినట్టు ఆర్టిఫిషియల్ క్రాక్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ పెడుతూ ఉంటారు సరదాకి. సో గ్లాస్ నిజంగా పగలదు, అదంతా ఒట్టి ఎఫెక్ట్స్ మాత్రమే. జస్ట్ ఇమాజిన్, రాకెట్ లాంటి లిఫ్ట్ ఎక్కి ఆకాశంలోకి వచ్చి 2500 అడుగుల ఎత్తు నుండి గ్లాస్ మీద నడుస్తున్నప్పుడు గ్లాస్ బ్రేక్ అయితే ఇంకేమైనా ఉందా? ఇప్పటికింతే విశేషాలు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్.